ఇప్పుడు కొంతమంది పాటలు సింగర్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ పాటలు నేర్చుకున్నారా మీరు చిన్నప్పుడు గాని, లేతే ఇప్పుడు టోన్లు చెప్తే ఆయన రాస్తాడు. సుశీలమ్మ, ఎల్లారీశ్వరి అమ్మ లైతే తెలుసా వాళ్ళు? తెలివయి నాకు ఆ? మాకు తెలియ నాకు తెలియాయి. అసలు వాళ్ళు పాటలు పాడేవాళ్ళు తెలుసా మీకు? పేర్లన్నా? గమనించలేదు అన్నట్టు నేను హ్మ్. పాడిండ్రు చూసిండు కావచ్చు కానీ ఇక మనకు ఇట్లా ఇప్పుడేమో అందరిని చూసిన కొద్దిగా పరిచయాలు తెలివి హ్మ్. తెలివి పెరిగిపోయి అప్పుడు ఏమో ఇక అన్నట్టు పోతుంది అట్లా తెలియనప్పుడు ఎట్టుంటది. పాటలు పాడేవాళ్ళు ఎవరు తెలుసు అసలుకి? అంటే మీరు కలవకపోయినా గాని పేర్లు వింటారు కదా మీరు. మాకు పాతోళ్ళు. నేను పాతోళ్ళ లేడీస్ ఎక్కువ అయిననే పోదు. ఆ! చిరంజీవి గారి, సుమని ఆ! ఇక ఇట్లనే గానికనే బాగా ఆడలు పుట్టిందంటారు అందరు. ఆ! ఇప్పుడు ఇప్పుడు మనవరాల కన్నా మనవన్నే ఎక్కువ ఎత్తుకుంటది. ఏమైనా దానికే పట్టింపు ఉంటది. ఆ! నన్ను ప్రేమించదు అంటది మనవరాలు. ఓకే. ఎక్కువ ఇక మనం పాటించపోదు. హీరోల పేర్లు తెలుసా మీకు ఇప్పుడున్నోళ్ళు? చిరంజీవి గారు తెలుసు. తెలుసు. ఆయన పాటలన్నీ వింటారా? వింటాం కానీ ఇప్పుడు ఇక ఈయన ఆ! ఎవరు వింటలేను. ఎవరు ఇంట్లో ఇప్పుడు. ఇక నేను ఎందుకు వింటాను ఇక ఎప్పుడన్నా అత్తే వార్తలు చూస్తా లేకపోతే లేదు. సినిమా వార్తలు అన్నాం సినిమా ఇక ఈయన బాగా ఇక బంద్ అయ్యి సినిమా అంతకుముందు సినిమా అనే వరకల్లా మా పోదు చూస్తాం కానీ ఇప్పుడు సినిమాల ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. లేదు. పాత సినిమాలు కూడా చూడరు. చూడ నాకు సినిమాలు అంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఒక చిరంజీవి సినిమా ఫస్ట్లో వచ్చినప్పుడు బాగా చూస్తాం. ఫస్ట్లో వచ్చినప్పుడు మంచిగా చిరంజీవి గారి మీద ఏదైనా ఒక పాట పాడండి ఆయన పేరు మీద. మీరు మంచిగా పాడతారు కదా. సరే ఆయన సినిమా పాటలు అంటే మీకు తెలియదు. చిరంజీవి గారి మీద ఒక పాట పాడండి. చిరంజీవి గారి మీద పాట పాడా ట్యూన్ కట్టేయండి. కట్టేస్తా. నువ్వో ఏ తవ్వాల వన్న తరంకాడ వచ్చెమ్మల్లే పూల తోట చిరంజీవి వచ్చెమ్మల్లే పూల తోట చిరంజీవి సర్రా పోయి సైకిలి మోటారెక్కి కవ్వములేడిల దిగినాడే చిరంజీవి కవ్వములేడిల దిగినాడే చిరంజీవి బుర్రా పోయి బురుకల మోటారెక్కి బురుగు పల్లెన దిగినాడే చిరంజీవి బురుగు పల్లెన దిగినాడే చిరంజీవి సన్న కైదాలు సంకాల పెట్టుక సారోలే బయలెల్లినాడే చిరంజీవి దోరోలే బయలెల్లినాడే చిరంజీవి. ఆయన సినిమాలలో పాటలు ఏమైనా గుర్తున్నాయా? మతి లేదు ఇక మతి లేదు. సినిమా పాటలు ఏం గుర్తున్నాయమ్మా మీకు నాగవ్వ? సినిమా పాటలా ఏదైనా ఒకటి. మళ్ళీ మళ్ళీ ఇటు రాని రోజు మళ్ళీ ఇటు రాని రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని జరిగే ఆరాటంలో ఎన్నిలేని ఇది చిరంజీవి గారి పాటే. ఏమో మరి అది నేను అనుకోకుండా వాడినా అది అనుకోకుండా వాడినా సార్. గుర్తుంది. అటు చూస్తున్నారు మీ అబ్బాయి వచ్చాడనా? వచ్చిండు. ఇప్పుడు దాకా మాట్లాడింది ఆ అబ్బాయి గురించేనా? తిరుపతి రెడ్డి. తిరుపతి వస్తావా? రా. హాయ్ తిరుపతి. హాయ్ అన్న. పెద్ద కొడుకా? చిన్న ఆయన. అందుకని అంత ప్రేమ. పెద్ద అయినా కూడా పెద్ద ఆయన ఇంటికాడ వాళ్ళ బాపుని చూసుకుంటాడు. చిన్న ఆయన నన్ను చూసుకుంటాడు. మీ డేట్స్ చూసుకుంటున్నాడు. సో తిరుపతి మీరేం చేస్తుంటారు? నేను ఫోక్ డైరెక్టర్ అన్న, డైరెక్టర్, యాక్టర్ అండ్ మా అమ్మ పరిచయం చేసిన లిరిసిస్ట్ని. మా అమ్మ పాటల ద్వారా తను ట్యూన్ చెప్తుంటే నేను మాడిఫై చేస్తుంటాను. సూపర్. అట్లా లిరిక్ రైటర్గా మనకు ఒక ఛానల్ ఉంది, CMS అనే ఛానల్ ఉంది. 87K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ అమ్మని ట్రై చేసిన. అమ్మని తిరుపతి రెడ్డి అనే సాంగ్ తోటి ట్రై చేస్తే వర్కౌట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అరే ఇంత అలవోకగా అసలు సింగిల్ టేక్లో పాడుతుంది, ఇన్ని రోజులు ఎందుకు పాడలేదు తీరు అని చెప్పేసి అడిగింది. సో అడిగితే అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఓకే. సూపర్. ఆ సాంగ్ అయితే అమ్మ పాడేశారు. తిరుపతి రెడ్డి సాంగ్ ఇక్కడ పాడేశారు. ఓకే. దాంతో మెల్లమెల్లగా కంటిన్యూగా చేస్తుంటున్నాను. సో అమ్మని సెలబ్రేటింగ్ చేసేసావు అయితే. ఎక్కడ వదిలిపెట్టట్లేదంటగా. జూబ్లీ బస్ స్టాండ్ అంతా అమ్మ చుట్టూ తిరిగేశారంట. ఏం నాగవ్వా? ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి?
నాకు ఇంకా పెన్షన్ ఎత్తలేపే సార్. నీకు 47 ఉన్నాయి, పెన్షన్ ఎవరు ఇస్తారు, నీకు ఎవరు ఇస్తారా అంటారు. 47 అంటే 48, 9 ఉండయా, 7 ఉన్నాయి కారట మీద, కార్డు మీద ఉన్నాయి. 50 కానీ తక్కువ ఉంటాయి కావచ్చు, 50 లోపు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ అమ్మ పాడారు కదా బయలోనే బల్లిపల్లికే, ఎక్స్ట్రాడినరీ ఉంది సాంగ్. థ్యాంక్ యూ. నిజంగా ఆ సాంగ్ అంటే అమ్మ మొత్తం పాడితే ఎలా ఉంటుందో ఒకలాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. తిని పాడింది ఇప్పుడు ఆల్రెడీ చూసాం కాబట్టి. ఆమె ఫస్ట్ మొత్తం పాడి లిరిక్స్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది మీకు అసలుకి? అయితే ఫస్ట్ తనతో పాడిద్దామనే ప్లాన్ చేశారా అసలుకి? లేదు, అయితే ఇది ఫస్ట్ సారంగధరి అనే ఒక షో ఉండే అన్న, 1:30 వాళ్ళు చేసారు. అందులో సెలెక్ట్ అయింది, ఇదే తిరుపతి రెడ్డి ద్వారా సెలెక్ట్ అయింది. జస్ట్ వాట్సాప్లో అమ్మది ఒక బయట పెట్టుంటే దాన్ని చూసి సెలెక్ట్ చేసారు. సెలెక్ట్ చేసిన తర్వాత అందులో పాడిన తర్వాత కాసర్ల శ్యామ్ అన్న, మన భీమ్స్ అన్న వీళ్ళు జడ్జెస్గా వచ్చారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మంచి అవకాశాలు వస్తాయి లేని నాగవ తొందర ఎలిమినేట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్కే ఎలిమినేట్ అయిపోయింది. అందులో అయిపోయిన తర్వాత అమ్మకి ఎలా పాడాలో అర్థం కాలేదా స్టేజ్ మీద? లైవ్ ప్రోగ్రామ్ కదా, అదే కొంచెం ఉంటుంది భయం. ఇదేంటంటే ఎన్ని టేకులు తీసుకున్నా నో ప్రాబ్లం స్టూడియోలో. అదేంటంటే లైవ్ పర్ఫార్మెన్స్ కాబట్టి వాయిస్ బాగుంది, కాకపోతే ఏంటంటే ఎక్కడ ఎత్తుకోవాలి ఎక్కడ దించాలి ఏమి తెలియదు కాబట్టి దానివల్ల తొందర ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు కాసర్ల శ్యామ్ అన్న కానీ, భీమ్స్ అన్న కానీ, చరణార్జున్ అన్న కానీ వీళ్ళు మంచి సపోర్ట్ చేసి మంచి మాట ఇచ్చారు. దాని ద్వారా కాసర్ల శ్యామ్ అన్న మన దామోదర్ రెడ్డి అన్నకు కాంటాక్ట్ ఇచ్చిండు. మంగ్లీ వాళ్ళకు కాంటాక్ట్ ఇస్తే రాక్షస కావ్యం అనే ఒక సినిమాకు పిలిచిరు, ఒక సాంగ్ కావాలి అని చెప్పేసి. అప్పుడు ఈ పాట ఒక 4-5 తీసుకున్నారు ట్యూన్స్, తీసుకొని అందులో ఈ పాట సెలెక్షన్ చేసిర్రు. ఇక అందులో వర్కౌట్ సెట్ కాలేదని చెప్పేసి దీన్ని మనం ఇండివిజువల్గా చేద్దాం తీరు అని చెప్పేసి అన్న మాట్లాడిండు. మంగ్లీ గారు కానీ వీళ్ళు మాట్లాడిన తర్వాత దాన్ని ఆల్రెడీ రికార్డింగ్ చేసినాము. ఈ ఒక్క సాంగ్ కోసం అప్పటికి అమ్మ ఒక 10-15 సాంగ్స్ పాడింది. ఈ ఒక్క సాంగ్ కోసము 3 years వెయిట్ చేసిన. 3 years అమ్మను ఎవరు అడిగినా కూడా, అంతకుముందు మన సల్మాన్ ఖాన్ మూవీలో కూడా పాడింది, చిన్న వోకల్ పాడింది బతుకమ్మ సాంగ్. ఏ సాంగ్ అమ్మా? కిసికే బాయ్ కిసికే జాంగ్ అని. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో బంగారు పోలాలో అన్నది వచ్చింది. అంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నారు, దాంట్లో ఎంతవరకు సెట్ అవుతుందో అంతవరకే పెట్టుకున్నారు. సినిమాది కిసికే బాయ్ కిసికే జాన్ అని, అది తెలుగులో రీమేక్ చేసిరు. అందులో వెంకటేష్ గారు, మన రామ్ చరణ్, పూజ హెగ్డే ఆ సినిమాలో అందులో పాడింది. ఇక ఆ సాంగ్ మన అది కూడా భీమన్న ద్వారా అవకాశం వచ్చింది, భీమ్స్ సిసిరోలి అన్న ద్వారా. అయితే ఇదేంటంటే ఈ ఒక్క సాంగ్ కోసం 3 years దామోదర్ అన్న, మంగ్లీ మేడం నాకు మాట ఇచ్చారు, తీరు దీన్ని మంచిగా చేద్దాం, లేట్ అయినా పర్లేదు, ఒక మంచి బ్రాండ్ మంచిది ఇద్దాం, చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత 3 years వెయిట్ చేసి ఎక్కడ కూడా పాడనీయలే అమ్మను. వెళితే ఈ ఒక్క సాంగ్ తోటి ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి ఎందులో కూడా పాడనీయలేదు. మన అదృష్టవశాత్తు ఏంటంటే మంగ్లీ మేడం వాళ్ళు వీళ్ళు అసలు ఖర్చుకు ఎక్కడ కూడా వెనకాడకుండా, ఏడ కూడా తగ్గకుండా సాంగ్ మొత్తం చాలా అయిందన్న. నాకు తెలిసి 15 lakhs అవి ఉండొచ్చు, 15 లక్షల పైన అయి ఉండొచ్చు. చాలా కష్టపడ్డారు మేడం కూడా, డే అండ్ నైట్ కష్టపడ్డారు. అసలు చాలా అంటే చాలా కష్టపడ్డారు. అంతా ఒక 150 members దాకా టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, చాలా అంటే చాలా గ్రాండ్గా చేసారు. అందులో వాళ్ళు అంత పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే అమ్మ ఈ రోజు ముందుకు వచ్చింది. నాకు తెలుసు ఆ సాంగ్ కి వచ్చిన వ్యూయర్షిప్ కి వచ్చేసి ఉంటది కూడా వెనక్కి అమౌంట్ కూడా ఈజీగా. జస్ట్ 1 day 70 million దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు 70 million ఫర్ డే 1 million వెళ్తుంది. ఒక రోజు 1 million వెళ్తుంది, రోజుకు మిలియన్. 1 month కదా రిలీజ్ అయ్యి సాంగ్, 1 month 10 days. ఈ సాంగ్ బిఫోర్ మంగ్లీ గారు నన్ను అడిగారు, ఈ సాంగ్ కూడా చేస్తున్నానండి అని కూడా, నిజంగా బాగుంటది అని కూడా చెప్పారు నాకు. నిన్న సడన్ గా కాల్ చేసి ఈ సాంగ్ నాగవ పాడారు, ఈ సాంగ్ ఎప్పుడు వచ్చిందో కూడా నేను చూడలే. మళ్ళీ నిన్న చూసి నేను షాక్ అయ్యా, అరే ఎంత అద్భుతంగా పడింది అసలు. కానీ మంగ్లీ గారి డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అసలు. నాకు తెలిసి తను సినిమాల్లోకి వచ్చి ఉంటే ఇంకొక సాయి పల్లవి అయ్యేది అనిపించింది ఆ ఒక్క సాంగ్ చూసి నాకు. అంత అద్భుతంగా డాన్స్ చేశారు, ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆమె పాడటం గానీ, అమ్మ కాంబినేషన్ గానీ. డే అండ్ నైట్ కష్టపడ్డారు అన్న, డే అండ్ నైట్ అసలు నిద్ర లేకుండా చేసినాం అవి.
ఓకే, ఎన్ని డేస్ పట్టింది సాంగ్ చేయడానికి మొత్తం? 3 days. ఓకే, 3 days చేసినాం సో అన్న. ఈ సాంగ్ లిరిసిస్ట్ అంతా మీరే? నేను కాదన్న, అయితే అమ్మ దగ్గర ఉన్న సాంగ్ అంతా మొత్తం ఇచ్చేసి మన దగ్గర ఉన్న లిరిక్స్ అన్ని ఇచ్చినాము, ట్యూను వెతుకుని లిరిక్స్ ఇచ్చినాము. దాన్ని బట్టి కమల్ ఇస్లావత్ అన్న అని మన జగిత్యాల ఓకే, ఆ అన్న చాలా సాంగ్స్ రాసిండు. ఓకే, కొచ్చేటి మిషాలవుడు అని ఇంకా చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి అన్నకు. ఆ అన్న దీన్ని మాడిఫై చేసిండు. ఓకే, ఓకే, మన సురేష్ బబ్లి అన్న మ్యూజిక్ చేసిండు. ఓకే. కానీ మీరు డాన్స్ కూడా చేశారు కదా ఆమెతోనా? ఆ, ఇక ఎగురు ఎగురు అంటే నాకు కార్లు ఎత్తుకుంటూ వచ్చారు, నాకు డాన్స్ మాత్రం నచ్చొచ్చారు. ఆ. పాటలు ఎన్ని అంటే అలా వేసి పాడతా కానీ డాన్స్ ఇప్పుడు కోలలేయంగా బతుకమ్మ